మున్సిపల్ ఎన్నికల ఫలితాల వేళ నిజంగా రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం చోటు చేసుకుందా? ఎస్, ఖచ్చితంగా ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు పార్టీలు ఒక్కటైపోయాయి. కామారెడ్డి వేదికగా ఇప్పుడు అదే జరిగింది. 49 స్థానాలు ఉన్నటువంటి కామారెడ్డికి సంబంధించి సుమారుగా 25 స్థానాలు మెజార్టీ స్థానాలు రావాలి ఏ పార్టీకైనా. కాకపోతే హంగ్ ఏర్పడడంతో ఇటు కేసీఆర్ మరోవైపు రేవంత్ ఇద్దరు కూడా కలిసిపోయినటువంటి సందర్భం. అయితే అక్కడ స్థానిక నేతల ఈ యొక్క సయోధ్య కారణంగానే ఇది భావించాలా, లేకపోతే ఇరు పార్టీల అధిష్టాన పెద్దల నిర్ణయం మేరకే అక్కడ పొత్తు జరిగిందా? సో ఏదేమైనా సరే బీఆర్ఎస్ కాంగ్రెస్ కామారెడ్డి వేదికగా పొత్తు పెట్టుకున్నాయి. మేయర్ ఏమో కాంగ్రెస్ అభ్యర్థికి, చైర్మన్ పదమేమో కాంగ్రెస్ అభ్యర్థికి, వైస్ చైర్మన్ ఏమో బీఆర్ఎస్ అభ్యర్థికి ఇవ్వడం జరిగింది. సో కామారెడ్డిలో నిజంగా బీజేపీ 16 స్థానాలు సాధించుకున్నప్పటికీ అక్కడ చతికిలు పడిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ బీఆర్ఎస్ తన వ్యూహాన్ని ఫలించుకుందా? ఏదేమైనా సరే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అనేటువంటి ఒక బలమైన వాదన ఇప్పుడు కామారెడ్డి వేదికగా ఇప్పుడు జోరుగా అయితే చర్చ అయితే సాగుతోంది.